హలో గైస్, అస్సలాము అలైకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ గైస్. మీరు చూసినట్టే thumbnail-లో నేనైతే కొత్త గ్యాడ్జెట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఆ గ్యాడ్జెట్ ఈరోజు కాదు, 3-4 రోజుల ముందే వచ్చేసింది. సో అన్బాక్స్ చేయడానికి టైం కుదరలేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడైతే అన్బాక్స్ చేసేద్దాం మనం. అసలు ఆ బాక్స్లో ఏముందో చూద్దాం, ఆ గ్యాడ్జెట్ ఏంటో చూసేద్దాం. పదండి, లెట్స్ గో. ఇక్కడే ఉందన్నమాట బాక్స్. సో అన్బాక్స్ చేసేద్దాం, పదండి, లెట్స్ గో. మొత్తం సీల్డే వచ్చింది. అన్బాక్స్ చేసేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది అనమాట. అది మన ప్రోడక్ట్ అయినా వేరే వాళ్ళ ప్రోడక్ట్ అయినా మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వేరే వాళ్ళదైతే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మనకి, ఎందుకో అది నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. One eternity later. అన్బాక్స్ అయిపోయింది, చూద్దాం. వావ్, లోపల గ్యాడ్జెట్ ఇదే అనమాట మంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి అయితే గ్రెనారో J13 అనమాట. గ్రెనారో J13 వైర్లెస్ మైక్ అనమాట. ఇది నా ఆడియోలో అయితే మీకు చాలామంది నాకు చెప్పారు ఆడియో సరిగ్గా రావట్లేదు, వాయిస్ క్లియర్గా ఉండట్లేదు అని చెప్పేసి. దానికోసమే స్పెసిఫిక్గా ఎట్లాగైనా ఆర్డర్ చేసి తెచ్చుకున్నాను. దీంతో ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సింగిల్ది కూడా ఉంది, డబుల్ది కూడా ఉంది. నేను డబుల్ది ఆర్డర్ చేశాను, డబుల్ డ్యూయల్ మైక్ది ఆర్డర్ చేశాను. సీల్ అయితే వచ్చింది చూడండి, మొత్తం సీలే ఉంది బాక్స్. అది దాంట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎంత చెమట చూడండి, అసలు ఫుల్ చెమట. $2,000 later. అయితే బాక్స్ అయిపోయింది టోటల్గా. అవునా, నిజమా? బాక్స్ అయితే అయిపోయింది. దీంట్లోనే ఉందన్నమాట మన గ్యాడ్జెట్. బిస్మిల్లా. వావ్, వారంటీ కార్డు కూడా ఉంది దీంట్లో. నేను అసలు వారంటీ కార్డు ఉందని చూడలేదు. యా, వారంటీ కార్డు కూడా ఉంది. సో మనం ఇప్పుడు మెయిన్ చేద్దాం. ఇదిగోండి, మన ప్రోడక్ట్ వచ్చేసింది. నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇది అసలు దేనికి పనికిరాదు మనకి. ఇది అవసరం లేదు, అది అట్లుంటుంది మనతో. స్మెల్ చూడండి. ఒక రిసీవరు, 2 ట్రాన్స్మిటర్స్. ఇందాక చెప్పాను కదా, 2 ట్రాన్స్మిటర్స్ వస్తాయి. ఇవి వర్కింగ్లో ఉన్నాయో లేదో కూడా తెలియదు. చూడాలి ఇప్పుడు ఓపెన్ చేసి ఆన్ చేద్దాం. ఫస్ట్ ఆ బాక్స్లో మొత్తం ఏమేమి ఉన్నాయో ఫస్ట్ అది చూసేద్దాం. ఇక్కడ వైర్ ఏం వైర్ ఇచ్చా. హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇందాక చూస్తే ఆఫ్టర్నూన్ బ్యాక్గ్రౌండ్ ఉండింది, ఇప్పుడు చూస్తే నైట్ అయిపోయింది. ఏంది వీడియో అనుకుంటున్నారేమో. ఏం లేదు అంటే నేను వీడియో షూట్ చేసేటప్పుడు నా ఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట. సో ఆ వీడియోస్ మొత్తం డిలీట్ చేసి మొత్తం మళ్ళీ ఇంకోసారి షూట్ చేసే లోపల నైట్ అయిపోయింది. సో ఏం పర్లేదు, మన షూట్ని అయితే కంటిన్యూ చేద్దాం. సో అన్బాక్సింగ్ ఇంకా నేను అప్పుడే ఆపేసాను. ఇంకా నేను దాని తర్వాత ఏం తీయలేదు, మీకు చూపించి తీద్దామని చెప్పేసి నేను ఇంకా కామ్గా అయిపోయాను. సో ఇది తీసాను కదా ఇందాక, ఇది లోపల పెట్టేసాను అంతే. సో ఇది ఓపెన్ చేద్దాం. సో ఇది ఈ బాక్స్ కదా ఓపెన్ చేస్తూ ఉండాను ఇందాక. ఈ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడే ఇంకా ఫోన్ కట్ అయిపోయింది. అది నాకు కట్ అయిపోయింది కూడా తెలియదు నాకు. దాని తర్వాత వీడియో చూసాను నేను. ఫోన్ అయితే ఓవర్ హీట్ అయిపోయింది అనమాట. ఎండలో 5 మినిట్స్ పెట్టానంటే 5 మినిట్స్లోనే ఓవర్ హీట్ అయిపోయింది. ఓవర్ హీట్ అయిపోయి ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. స్విచ్ ఆఫ్. ఒకటి స్టోరేజ్ లేదు, ఇంకా ఫోన్ కూడా ఓవర్ హీట్ అయిపోయింది. రావడం శుభం పడిపోయింది కింద. ఓకే, ఇది ఓటీజీ అనమాట. ఓటీజీ ఇచ్చాడు ఒకటి యాపిల్కి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఆండ్రాయిడ్ వర్షన్ ఒకటి వస్తుంది, జనరిక్ వర్షన్ వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి జస్ట్ టైప్-C ఉంటుంది అనమాట దాంట్లో రిసీవర్ కి. దీనికైతే ఇది ఇచ్చాడు, ఓటీజీ ఇచ్చాడు. సో ఇది ఓహో, ఇది కొత్తగా చూస్తున్నాను. ఇప్పుడు దాకా నేను ఇది చూడలేదు. అంటే 2 మైక్స్ ఒకేసారి ఛార్జ్ చేసినట్టు ఇచ్చాడు. Type-A to Type-C అనమాట. ఇది ట్రాన్స్మిటర్స్ 2 Type-C కాబట్టి అది ఛార్జ్ అంటే వైర్లెస్ కూడా ఛార్జ్ అవుతాయి. మళ్ళీ ఎందుకు ఇచ్చాడు, బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పనికి వస్తుంది. సో ఇది ఒకటి. ఇప్పుడు మనం ఆడియో అయితే చెక్ చేద్దాం. తీసుకున్నాం కదా మైక్, ఆడియో అయితే చెక్ చేయాలి కదా ఖచ్చితంగా. సో ఈ ఆడియో వింటున్నారు కదా, ఇప్పుడు మైక్ పెట్టుకుంటాను. మైక్ పెట్టుకుని ఎలా వస్తుందో చూద్దాం. అసలు మెయిన్గా ఈ మైక్లో స్పెషాలిటీ ఏమనేది అంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చాడు. నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వాలంటే పెద్ద కంపెనీస్కి ఇస్తాడు, డీజేకి వాటికి ఇస్తాడు.
ఇది ఇంకా నేను తీయలేదు. నాకైతే ఇది భలే ఇష్టం, తీయాలనిపించదు. ఇలాంటి కవర్స్ అయితే తీయాలనిపించదు, బట్ ఇది ఛార్జింగ్ ఎక్కాలంటే తీయాలి కదా. సో తీద్దాం. బిస్మిల్లా. రెండు వర్కింగ్లోనే ఉన్నాయి. ఇది మన రిసీవర్ అనమాట. ఒక రిసీవర్, 2 ట్రాన్స్మిటర్స్. సో ఇప్పుడు మైక్ పెట్టి చూద్దాం. సో ఇది వచ్చేసరికి ఓటీజీ ఇచ్చాడు కదా, ఇది దీనికి ఇట్లా కనెక్ట్ చేయాలన్నమాట. అంతే, ఇది ఫోన్కి కనెక్ట్ చేసేయాలి. ఇట్లా నేను వీడియో షూట్ చేస్తానే తీస్తాను నేను. ఆన్ అయింది. ఇప్పుడు ఆడియో ఎలా వస్తుందో చూద్దాం. సో గైస్, ఇదైతే మన ఆడియో అనమాట. ఇప్పుడు మైక్ పెట్టుకున్న తర్వాత ఎలా వస్తుందో నేను కూడా వినలేదు. సో నేను వినాలి ఇప్పుడు, ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. ఇది ఒక మైక్, ఫస్ట్ మైక్ ఇది. సో ఇది పక్కన పెట్టేద్దాం, ఆ మైక్ కూడా చెక్ చేయాలి కదా. సో ఇది సెకండ్ మైక్ అనమాట. సెకండ్ మైక్లో వాయిస్ ఎలా వస్తుందో మొత్తం ఇప్పుడు నేను చూస్తాను. చూసిన తర్వాత నేను రివ్యూ అయితే ఇస్తాను. ఇప్పుడే రివ్యూ ఇస్తాను నేను ఈ వీడియోలోనే, చూద్దాం. సో గైస్, ఇప్పుడైతే నేను దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ 3 స్టెప్స్ ఉన్నాయి కదా, దీనిలో ఆన్ చేసి చూద్దాం. 1లో ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. 2, 3. సో 3 స్టెప్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసేసాను నేను. ఇప్పుడు వాయిస్ విని నేను చెప్తాను. సో గైస్, నేనైతే ఇప్పుడు విన్నాను వాయిస్ ఎలా వస్తుందని చెప్పేసి. మైక్స్ అయితే ఓ మై గాడ్ సూపర్, అంతే జస్ట్ సూపర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని చెప్పేసి. మాషాల్లా చెప్పండి అందరూ. నిజంగా బాగున్నాయి. నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఇప్పుడైతే ఆఫ్ చేసేసాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినా బాగున్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసినా బాగున్నాయి. సో మీకు కూడా నచ్చితే నేను లింక్ పెడతాను కింద బయోలో, ఆర్డర్ చేసుకోండి. ఇంకా వ్లాగ్స్ అయితే ఇరక్కొట్టేద్దాం. నెక్స్ట్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Big thank you for being here.